వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని బ్రతికించే ఆ జీవవాక్యాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకం 51వ అధ్యాయము 2వ వచనం నాతో కలిసి చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ప్రియులారా, అబ్రహాము సంగతి ఆలోచించమంటున్నాడు, శారమ్మ సంగతి ఆలోచించమంటున్నాడు. ఎందుకో తెలుసా? వారు కూడా మనలాగానే ప్రభువు పిలుపు మేరకు లోకంలో నుండి ప్రత్యేకించబడి విశ్వాసం ద్వారా పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఆటంకాలు, శోధనలు, కరువులు, కాటకాలు, పరీక్షలు వచ్చాయి. కానీ వారు పరీక్షలు నిలిచిన వారై దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరంగా వారు బ్రతికారు. ప్రాముఖ్యంగా రమారమి 100 ఏళ్ల వయసులో శారమ్మ తల్లి యొక్క గర్భం కూడా ఉడికిపోయినప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చి ఇస్సాకును అనుగ్రహించలేదా? ఇంత నమ్మకంగా బ్రతుకుతున్న మన జీవితంలో వస్తున్న శ్రమ, వేదన, పోరాటాల మధ్యలో అబ్రహాముని, శారమ్మను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్దాం. తప్పక దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.